కేవలం నేను భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల గురించి మాట్లాడడంలా, స్పిరిచువల్గా నీ కుటుంబం ఎదిగే విధానం, ఆత్మలో మీరందరూ బలపడే విధానాన్ని చూసి కూడా చాలామంది స్ఫూర్తిని పొందుతారు. వారి సంఖ్య కొద్దిగా ఉన్నప్పుడు, అది కూడా వారు పరదేశములో పరవాసులుగా ఉన్నప్పుడు కొలవబడిన స్వాస్థ్యంగా కనాన్ని ఇస్తాను దేవుడు వాగ్దానం చేశాడు. ఈరోజు దేవుడు నీకు ఇవ్వబోతున్న ఆశీర్వాదాలను ఆయన ఆల్రెడీ కొలిచేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆల్రెడీ కొలిచాడు. కొలవబడిన స్వాస్థ్యంగా దేవుడు నీకు కనాన్ని ఇస్తాడు. ఆయనకు తెలుసు నిన్ను ఎలా దీవించాలో, ఆయనకు తెలుసు నీ భవిష్యత్తును ఎలా అందంగా తీర్చిదిద్దాలో. ఏమాత్రం చింతపడద్దు, ఏమాత్రం కృంగిపోవద్దు, ఏమాత్రం అధైర్యపడద్దు. నీ దేవుడు నీ ఆశీర్వాదాన్ని ఆల్రెడీ కొలిచేశాడు. ఆయన ఏ ఒక్కరు ఆశీర్వాదం దొంగిలించలేరు. కొన్నిసార్లు చూస్తున్నప్పుడు అందరికీ దీవెనలు వచ్చేస్తున్నాయండి, అందరికీ ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాయండి, అందరూ బాగుపడిపోతున్నారండి, నేను ఎలాగే ఉండిపోయానండి. నేను మాట చెప్పినప్పుడు దేవుని బిడ్డ, నీ ఆశీర్వాదం నీదే, నీకు కొలవబడిన స్వాస్థ్యం నీదే. దేవుడు దాన్ని మరెవరికి ఇవ్వడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక అంత గొప్పది.